నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాము ఏ విధంగా అయితే తన పిల్లలను తానే తినేస్తుందో అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను తనే పొట్టన పెట్టుకుంటున్నాడు. అలాంటి సంఘటనే ఈ రోజు సత్తెనపల్లి పర్యటనలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ ఢీకొని ఒక వృద్ధుడు మృతి చెందితే అదే విధంగా సత్తెనపల్లి టవర్ క్లాక్ దగ్గర మరో 30 సంవత్సరాల యువకుడు తొక్కిసలాటలో మరణించాడు. సో ఎందుకు జరిగింది ఇదంటే పోలీసుల మాట వినింటే ఇంతవరకు వచ్చేది కాదు. పోలీసులు అయ్యా అది చాలా చిన్న గ్రామము, ఆ గ్రామంలో ఇంత జన సమీకరణ చేసుకొని మీరు బల ప్రదర్శనకు దిగితే ఖచ్చితంగా తొక్కిసలాట జరుగుతుంది, మీరు మీతో పాటు కొంతమంది 3 కార్లతోనే రావాలి అని చెప్పి నిబంధనలు పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 30 కార్లు వేసుకొని క్యాన్వాయ్గా 5 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి యాత్ర చేసి సత్తెనపల్లి చేరుకోవడం జరిగింది. ఈ మార్గ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక కారు ఢీకొని ఒక వృద్ధుడైతే మరణించడం జరిగింది. అదేవిధంగా పోలీసుల మాటను పెడచెవిన పెట్టి జన సమీకరణ చేసి తొక్కిసలాట చేపించి ఒక యువకుడిని కూడా బలి తీసుకున్నారు. ఇక్కడ చూడండి, వాస్తవంగా ఎవరైనా చనిపోతే వాళ్ళను పరామర్శించడానికి వెళ్తే ఆ చనిపోయినటువంటి వ్యక్తి, ఇప్పుడు నాగమల్లేశ్వరరావు చనిపోయాడు, నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. అక్కడ ఏమి బ్యానర్లు ఏమి పోస్టర్లు చూపించాలి? నాగమల్లేశ్వరరావు అమర్ రహే, లేదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, లేదా మీకు వైఎస్ఆర్ మీద అభిమానం ఉంటే జోహార్ వైఎస్ఆర్, లేదా వాళ్ళ తాత రాజారెడ్డి గారి మీద అభిమానం ఉంటే జోహార్ రాజారెడ్డి అని చూపించాలి. కానీ ఇక చూడండి, రప్పా రప్పా నరుకుతాం నా కొడకల్లారా, అన్న వస్తాడు అంతు చూస్తాడు, ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని. ఇలాంటి పోస్టర్లు చూపించుకుంటూ రౌడీలను వేసుకొని, గూండాలను వేసుకొని, రౌడీ షీటర్లను పోగేసుకొని జన సమీకరణ చేసి ఒక పరామర్శకు కాకుండా, ఒక ఓదార్పుకు కాకుండా ఒక దండయాత్రకు వెళ్ళినట్లు వెళ్ళడం చేత 2 నిండు ప్రాణాలను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బలికొన్నారు. ఆయన ప్రచార పిచ్చతో ఆయన ఇంకా జనం గుండెల్లో ఉన్నాడు, కేవలం ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయాడు, ఆయనకు జనాదరణ ఉంది అని చూపించుకోవాలనేటువంటి ప్రచార పిచ్చతో ఈరోజు 2 నిండు ప్రాణాలు పోయాయి. ఆ 2 కుటుంబాలకు ఇప్పుడు దిక్కెవరు అంటే మళ్ళీ నేను ఓదార్పు యాత్ర చేస్తా, వాళ్ళ 2 కుటుంబాలను కూడా పరామర్శిస్తాను, మళ్ళీ జన సమీకరణ చేసుకుంటాను, మళ్ళీ బల ప్రదర్శన చేస్తాను, మళ్ళీ ఒక 2 ముగ్గురునో పొట్టన పెట్టుకుంటాను అనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉప సర్పంచ్ చనిపోయే సంవత్సరం అయితే సరే, అట్లీస్ట్ ఇప్పుడైనా గుర్తుకొచ్చాడు, వచ్చారు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నారు, మంచిదే. కానీ ఈ జన సమీకరణ ఏంది, ఈ బల ప్రదర్శన ఏంది, ఈ పోస్టర్లు ఏంది, ఈ నరుకుడు ఏంది, ఈ రాజారెడ్డి రాజ్యాంగం ఏంది? జనాలు భయపడుతున్నారు సార్, మీ పేరు చెబితేనే జనాలు భయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటేనే అది రౌడీ రాజ్యం అని చెప్పి ఆల్రెడీ ఒక ముద్ర ఉంది. దాన్ని నిజం చేసేలాగా ఇలాంటి పోస్టర్లు దర్శనమిచ్చాయి. కాబట్టి ఇలాంటి పోస్టర్లు కాదు సార్ కావాల్సింది. 2029లో మీరు గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తారు, ఏమి డెవలప్మెంట్ చేస్తారు, ఏమి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోతారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వంలో లోపాలు ఏమున్నాయని ఎత్తి చూపితే 4 ఓట్లు పడతాయి. కానీ ఇలాంటి పోస్టర్లు పెడితే పడే ఓట్లు కూడా పడవు సార్. మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో, లేకుంటే మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందో నాకు తెలియదు, కానీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కనీసం ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఆయన ఫోటో కూడా పెట్టుకొని రప్పా రప్పా నరుకుతారంట. ఇక్కడ ఏకంగా మీ ఫోటోనే పెట్టి అన్న వస్తాడు అంతు చూస్తాడంట. ఇంకోటి మీ తాత ఫోటో పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. కొంచెం చూసుకోండి, వచ్చే 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పోస్టర్లు, ఇలాంటి హడావిడి చేస్తే మీకు ఈ ప్రతిపక్ష హోదా ఎలాగూ కోల్పోయింది, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయే అవకాశం కూడా ఉంది సార్. దయచేసి ఇలాంటివి ప్రోత్సహించద్దండి. రాజారెడ్డి రాజ్యాంగం కాదు కావాల్సింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తేనే జనాలు
హర్షిస్తారు కానీ మీ తాత రాజ్యాంగాన్నో వాళ్ళ తాత రాజ్యాంగాన్నో అమలు చేస్తానంటే మరొక్కసారి బొక్క బోర్లా పడడం ఖాయం. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఆల్రెడీ మీ గత 5 సంవత్సరాల్లో రాజారెడ్డి రాజ్యాంగాన్నే కదా అమలు చేశారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తేనే కదా మనకు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చింది. మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగమే అంటే ఇంకా మిమ్మల్ని ఆ ప్రభువే కాపాడాలి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.